హాయ్ హాయ్ వెల్కమ్ టు ద విజన్ టెక్ కంప్యూటర్స్. ఎలా ఉన్నారండి? టుడేస్ మన టాపిక్ వచ్చేసి సి లాంగ్వేజ్లో మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ అండి, కాన్స్టాంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. యాక్చువల్గా కాన్స్టాంట్స్ అంటే జనరల్ ఐడియా ఇస్తానండి, కాకపోతే డెఫినేషన్ వేరండి. డెఫినేషన్ కన్నా ముందు కాన్స్టాంట్స్ ఎందుకు వాడతారో చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. కాన్స్టాంట్స్ ఎనీ టైప్స్, అసలు కాన్స్టాంట్స్ ఎందుకు వాడతాం జనరల్గా మీకు అర్థం కావడానికి నేను చెప్తానండి ఇక్కడ. సో ఇక్కడ కాన్స్టాంట్స్ మనం చెప్పబోతున్న టాపిక్, ఓకేనా? ఫైన్ అండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాన్స్టాంట్స్ అనే విషయాన్ని చెప్పడానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా. మీకు ఎవరైనా మీకున్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ అంటే ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆవిడ అడిగారు, ఏం బాస్ నేను చూడమన్నాడా, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నా. ఏం నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా. వాళ్ళకి ఇంగ్లీష్ రాయడం రాదు ఏమండి, అలాగే చదవడం కూడా రాదు. కానీ వాళ్ళు మళ్ళీ ఇంకొకటి చెప్పారు, మాకు తెలుగు వస్తుంది మనవడా అని చెప్పారనమాట. మరి ఇంగ్లీషు రాయడం రాదు, తెలుగు రాయడం వస్తుంది, చదవడం వస్తుంది, వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇంగ్లీష్ నేర్చుకోమంటే తెలుగు అయితే వస్తుంది, రాయడం చదవడం, ఇంగ్లీష్ రాదు, ఏం సజెస్ట్ చేస్తారు? పర్ఫెక్ట్ అండి. సో ఆల్ఫాబెట్స్ని నేర్చుకోమని చెప్తారు. ఆల్ఫాబెట్స్ అంటే A to Z ఏబిసిడీలే కదండి, ఓకేనా? ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు స్లోగా ఇంగ్లీష్ రాయడం నేర్చుకుంటారు, స్లోగా చదవడం కూడా నేర్చుకుంటారు. దెన్ ఫైన్. సో కాబట్టి మెయిన్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అందులో ఏ టైప్ ఆఫ్ డేటా వాడతారో తెలిస్తే దాన్నే మన ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో ఏమని చెప్పుకోవచ్చు అంటే కాన్స్టెంట్స్. ఎలా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్స్ ఏ విధంగా అయితే తెలిస్తే ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోగలము, అలాగే సి లాంగ్వేజ్లో ఏం డేటా వాడతారో తెలుసుకునేదాన్ని, ఏం డేటా యూజ్ చేస్తారో తెలుసుకునే విషయాన్నే కాన్స్టాంట్స్ అని అంటారు. సో క్లియర్ కదండి. సో కాన్స్టాంట్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా యూ మే యూజ్డ్ ఇన్ యువర్ ప్రోగ్రామింగ్. మీ ప్రోగ్రాంలో ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా వాడబోతున్నావో చెప్పేదాన్ని కాన్స్టాంట్స్ అంటాం. ఇది మనకు రెండు రకాలండి, ఓకే. న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఒకటి, ఏమండి న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఒకటి, రెండోది క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఒకటి. ఏమండి న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఒకటి, రెండోది క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఒకటి. ఓకేనండి, ఫైన్, బాగానే చెప్తున్నారు. వై వి యూస్ న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఎందుకు వాడాలండి? ఫర్ టేకింగ్ ద నంబర్స్. మీరు నంబర్స్ని తీసుకోవాలి అంటే ఏం వాడతారంట? న్యూమరిక్ కాన్స్టాంట్స్. నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 0 to 9 కాంబినేషన్స్లో ఉన్న ప్రతి దాన్ని నంబర్స్ లేదా న్యూమరిక్ కాన్స్టాంట్స్ అని చెప్పచ్చు. అలాగే నంబర్స్ పాజిటివ్ సైన్ అయినా కలిగి ఉండొచ్చు, ఏమండి అంతే కదా, అలాగే నెగటివ్ సైన్ అయినా కలిగి ఉండొచ్చు. ఇది మీకు తెలుసు కదండి. అలాగే మీరు తీసుకున్న నంబర్స్ మే హ్యావ్ డెసిమల్ వాల్యూ అండి, ఓకేనా? మే హ్యావ్ డెసిమల్ వాల్యూ అంటే ఒక ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, 3.45 అని, ఓకేనా? నంబర్స్ మే నాట్ హ్యావ్ డెసిమల్ వాల్యూ అండి, ఓకేనా? ఎగ్జాంపుల్ 34 అని రాస్తున్నా. అంటే మీరు తీసుకున్న నంబర్స్ డెసిమల్ పాయింట్స్ ఉన్నటివి ఉంటాయి, లేనేటివి ఉంటాయి. ఇవి డెసిమల్ వాల్యూస్ లేవండి, ఇవి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే పాయింట్ ఉన్న వాల్యూస్, పాయింట్లు లేనటువంటి వాల్యూస్, అంటే ఈ విధంగా ఉంటాయి. సరేనండి, బాగానే చెప్తున్నారు మీరు. ఇక్కడ నేను కొన్ని క్లారిఫై చేస్తానండి. ఇక్కడ మీకు ఏమి అంటే కొన్ని నంబర్స్ రాస్తాను. 345 -98.76, అలాగే -786, ఏమండి ఓకేనా? 98 వద్దులేండి, ఇది తీసేద్దాం. 56 పాయింట్ ఇలా తీసుకున్నాను.
ఏమండి ఓకేనా. ఇందులో 2 నంబర్స్ ఒక టైప్ అండి, ఇంకొక 2 నంబర్స్ ఒక టైప్, మొత్తం 4 నంబర్స్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇచ్చానమాట. వీటి ద్వారా 2 ఒక టైప్ కేటగిరీకి చెందుతాయి, ఇంకొక 2 ఒక టైప్ కేటగిరీకి చెందుతాయి. ఏవా 2 అంటే గిన ఫస్ట్ ఈ 2 ఏ కేటగిరీకి చెందుతాయంటే, మీరు ఇంకోటి గమనించాలి, అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అసలు చూడకూడదండి. ఎందుకంటే పాజిటివ్ అయినా ఉండొచ్చు కంప్యూటర్లో, నెగిటివ్ అయినా ఉండొచ్చు, సమస్య ఏం లేదండి. మరి ఇందులో ఏం లేదండి, నంబర్స్ మే నాట్ హ్యావ్ డెసిమల్ నంబర్స్ అంటే వీటిని ఏమంటారు అని అంటే ఇంటీజర్ ఏమంటారంటేనండి కాన్స్టాంట్స్ అని అంటారు. ఇంటీజర్ కాన్స్టాంట్స్ అని అంటారండి. అంటే నంబర్లో డెసిమల్ వాల్యూస్ లేకపోతే ఇంటీజర్ కాన్స్టాంట్స్. ఓకే ఫైన్, సూపర్ అండి, బాగా చెప్పారు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ 2 నంబర్స్లో ఏమున్నాయండి, ఇక్కడ ఉన్న ఈ 2 నంబర్స్లో మే హ్యావ్ డెసిమల్ వాల్యూ కదండి, మరి దీన్ని ఏమంటారండి, ఫ్లోట్ కాన్స్టాంట్స్ అంటారు. సో కాబట్టి న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఎన్ని టైప్స్ అండి, ఆర్ ఆఫ్ 2 టైప్స్. వెరీ గుడ్. ఏవేవి అండి ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి నెంబర్ 1 వచ్చేసి ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటే డెసిమల్ వాల్యూ లేకపోతే, అంటే నంబర్స్లో పాయింట్స్ లేకపోతే ఈ రెండిటిని ఏమంటారండి, ఇక్కడ వచ్చేసి వీటిని ఇంటీజర్ కాన్స్టాంట్స్. ఎప్పుడైతే నువ్వు తీసుకున్న నంబర్లో డెసిమల్ వాల్యూస్ ఉన్నట్లయితే వాటిని ఏమంటారు, ఫ్లోట్ కాన్స్టాంట్స్. క్లియర్ కదండి, ఎగ్జాంపుల్ సూపర్ కదా. ఓకే నైస్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏమంటే క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఎందుకు వాడతారండి చెప్పగలరా మీరు అంటే, అవును చెప్తానండి, ప్రాబ్లం ఏముంది. ఫర్ టేకింగ్ ద నేమ్స్ తీసుకోవాలన్నప్పుడు ఏం వాడతారు అంటే గిన క్యారెక్టర్ కాన్స్టాంట్స్. నంబర్స్తో మనము వర్క్ చేయాలి అన్నప్పుడు న్యూమరిక్ కాన్స్టాంట్స్ని వాడతాము, నేమ్స్తో వర్క్ చేయాలనుకున్నప్పుడు క్యారెక్టర్ కాన్స్టాంట్స్ని వాడతాము. సరేనండి, ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే క్యారెక్టర్ ఏ కాంబినేషన్స్ ఉంటుంది, అసలు క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా అంటే, అవునండి చెప్తాను. క్యారెక్టర్ అనేది 3 క్లాసిఫికేషన్స్లో ఉండడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ అండి, రెండోది వచ్చేసి నంబర్స్, మూడోది వచ్చేసి సింబల్స్. ఎలా ఉన్నాయండి, ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా దీనికంటే? ఆల్ఫాబెట్స్ అంటే A to Z మీకు తెలుసండి, వండర్ఫుల్. ఓకే, నంబర్స్ అంటే మీకు తెలుసండి 0 to 9. ఓకే సూపర్ అండి. సో సింబల్స్ అంటే మీకు కూడా తెలుసండి, ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, కామా, పులి స్టాప్, ఎక్సెట్రా, డాలర్ సింబల్, హ్యాష్ సింబల్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదాన్ని ఏమంటారంటే సింబల్ అని అంటారు. ఓకే ఫైన్, ఎక్సలెంట్ అండి, బాగా చెప్పారు. అంటే క్యారెక్టర్ ఈ కాంబినేషన్స్లో ఉంటుంది. ఏంటివండి ఆ కాంబినేషన్స్ అంటే అది ఆల్ఫాబెట్ అయినా అవ్వచ్చు, నంబర్ అయినా అవ్వచ్చు, సింబల్ అయినా అవ్వచ్చు. ఈ 3 కాంబినేషన్స్లో ఉన్నదాన్ని ఏమంటారంటే క్యారెక్టర్ అంటారు. సరేనండి, ఓకే ఫైన్ అండి. ఎందుకు చెప్పాను ఇది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లారిఫై చేస్తాను. ఈమెయిల్ నేమ్స్, మీకు ఈమెయిల్ నేమ్స్ అనేవి ఉంటాయి కదండి. ఈమెయిల్ నేమ్స్ ఎలా రాస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా రాస్తానండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ramanji19@gmail.com కదండి. మీరు కూడా అలాగే ఇంచుమించుగా ఉంటాయి మీది కూడా నెంబర్. ఓకే, info.visiontechcomputers ఏమండి @gmail.com. ఓకేనా అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజన్టెక్ కంప్యూటర్స్ tdp@gmail.com అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఈమెయిల్ నేమ్స్ మనకి ఏ కాంబినేషన్స్ కలిగి ఉన్నాయంటే వీటిని ఆల్ఫాబెట్స్ అంటారు. ఓకేనా, వీటిని ఏమంటారండి, నంబర్స్ అంటారు. వెరీ గుడ్. వీటిని ఏమంటారు, ఆల్ఫాబెట్స్ అంటారు. ఈ మధ్యలో ఒక డాట్ ఉంది కదా, దీన్ని ఏం కేటగిరీ అంటామంటే సింబల్ అంటాం. అంటే మనకు తెలియకోకుండానే ఈమెయిల్లో ఇలా కాంబినేషన్స్ వాడాం. అంటే మనకు తెలియకోకుండానే ఈమెయిల్ నేమ్స్లో మన ఈ కాంబినేషన్స్ ఆల్ఫాబెట్స్ ప్లస్ నంబర్స్ ఎందుకు వాడాల్సి వస్తుందంటే చాలామంది
వ్యక్తులకి రామంజీ అనే పేరు ఎక్కువగా ఉండొచ్చు. ఇషాన్, లేకపోతే ప్రీతి, లేకపోతే కావ్య, ఇలాగా సిమిలారిటీ ఉన్నటువంటి నేమ్స్ చాలామంది పెట్టుకొని ఉంటారు. అప్పుడు నేమ్తో అంటే ఆల్ఫాబెట్స్తో పాటుగా నంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. సో ఈ క్యారెక్టర్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు. ఫ్యాంటాస్టిక్. ఓకేనా, ఇక్కడ క్లియర్గా వచ్చింది కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే హౌ టు రిప్రజెంట్ ఏ క్యారెక్టర్. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే చెప్పగలరా అంటే ఎస్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? యూజింగ్ కొటేషన్ మార్క్స్. ఏమంటానండి? యూజింగ్ కొటేషన్ మార్క్స్ అంటే సింగిల్ కోట్స్లో కానీ లేకపోతే డబుల్ కోట్స్లో కానీ ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, దట్స్ ఫైన్. ఓకే, ఫెంటాస్టిక్, బాగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ సింగిల్ కోట్స్లో ఏ, సింగిల్ కోట్స్లో బి, సింగిల్ కోట్స్లో 9, సింగిల్ కోట్స్లో ప్లస్, సింగిల్ కోట్స్లో @ ఇలా సింగిల్ కోట్స్లో ఓన్లీ 1 లెటర్ రాస్తే అంటే వీటిని ఏం క్యారెక్టర్స్ అంటారు అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టాంట్ అని అంటారు. ఓకేనా, మరి డబుల్ కొటేషన్స్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ రామన్జీ పుట్లూరు అని రాశానండి. డబుల్ కొటేషన్స్లో ఇలా రాశాను. డబుల్ కొటేషన్స్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాని ఏం పేరు అంటారంటే స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్ అని అంటారు. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు మీరు? ఏమైనా కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వగలరా అంటే నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఓన్లీ 1 లెటర్ మాత్రమే యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు సింగిల్ కోట్స్లో ఓన్లీ 1 లెటర్ మాత్రమే వాడతాను. అది ఏదైనా వాడచ్చు, ఆల్ఫాబెట్ వాడచ్చు, నంబర్స్ వాడచ్చు, సింబల్స్ ఏవైనా వాడచ్చు. మరి నా పేరులో ఉన్న మొదటి అక్షరం ఆర్ అని ఇలా మనం చెప్పలేం కదా. పూర్తిగా నా పేరు రాయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలా పూర్తిగా నా పేరు రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబుల్ కోట్స్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఎన్క్లోడ్ చేసినట్లయితే వాటిని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అంటారు. ఓకేనా, ఫైన్ కదండి. అంటే కాన్స్టాంట్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి? ఒకటి న్యూమరిక్ కాన్స్టాంట్స్ అండి, ఫైన్ కదండి. రెండోది అండి క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అండి. న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అండి? 2 టైప్స్ అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒకటి ఇంటీజర్ కాన్స్టాంట్, 2 ఫ్లోట్ కాన్స్టాంట్. ఇంటీజర్ కాన్స్టాంట్ ఎగ్జాంపుల్ ఏమంటే డెసిమల్ వాల్యూస్, పాయింట్ వాల్యూ లేనటువంటి, ఫ్రాక్షనల్ వాల్యూ లేనటువంటి దాన్ని హోల్ నంబర్స్ని ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటారు. ఫ్లోట్ కాన్స్టాంట్స్ అంటే ఏమండి? డెసిమల్ వాల్యూ ఉన్నటువంటి, పాయింట్ వాల్యూ ఉన్నటువంటి వాటిని ఫ్లోట్ కాన్స్టాంట్స్ అని అంటారు. క్లియర్ కదా. మరి క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎలా కాంబినేషన్ కలిగి ఉంటుందో చూసుకోవాలి మీరు. ఆల్ఫాబెట్స్ అయినా ఉంటుంది, నంబర్స్ అయినా ఉంటుంది, సింబల్స్ అయినా ఉంటుంది. అవునా, ఎలా ఉంటుందండి? ఎగ్జాంపుల్ చెప్పగలరా అంటే మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఈమెయిల్ నేమ్స్ గురించి చెప్తే ఇక్కడ రాసిన ఈమెయిల్ నేమ్స్లో ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్ 3 కాంబినేషన్స్లో వాడడం జరిగింది కాబట్టి వీటిని క్యారెక్టర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే హౌ టు రిప్రజెంట్ క్యారెక్టర్స్ అంటే యూజింగ్ కొటేషన్ మార్క్స్. సింగిల్ క్యారెక్టర్ అయినా కానీ డబుల్ కొటేషన్స్లో ఉన్నటువంటి డబుల్ కోట్స్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చండి. సో సింగిల్ కొటేషన్స్లో ఓన్లీ 1 లెటర్ రిప్రజెంట్ చేస్తే దాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని, డబుల్ కొటేషన్స్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అని అంటారండి. ఓకేనా, ఫైన్ కదా అండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా, రైట్. సో కాన్స్టాంట్స్ ఏమంటున్నాడు? యాక్చువల్గా నేను మీకు ఇంతకుముందు చెప్పానండి, ఆ మీనింగ్ వేర్ ఈ మీనింగ్ వేర్ అని. ఎవరైనా కానీ కాన్స్టాంట్గా ఉండు అంటే ఫిక్స్డ్గా ఉండు అంటే కాంట్ చేంజెస్ యువర్ ప్లేస్, కాంట్ చేంజెస్ యువర్ వాల్యూ అంటే మీ వాల్యూని ఎలాంటి మార్పులు చెందించుకోకుండా ఫిక్స్డ్గా ఉంచాలి అని అన్నప్పుడు యూజ్ చేసే టర్మ్, యూజ్ చేసే టెక్నాలజీ, యూజ్ చేసే మెథడ్ని ఏమంటారంటే కాన్స్టాంట్స్ అంటారు. కాన్స్టాంట్స్ ఆర్ ఏ రీడ్ ఓన్లీ వాల్యూస్. జస్ట్ ఊరికి వాడుకోవడం మాత్రమే, ఎలాంటి చేంజెస్ చేయడం కుదరదు. ఎంత దాకా? నీ ప్రోగ్రామ్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్ అయ్యేంత దాకా ఎలాంటి వాల్యూని చేంజ్ చేయడం కుదరని పని. అర్థమవుతుంది కదండి డెఫినేషన్? ఫ్యాంటాస్టిక్. మరి
ఈ కాన్స్టాంట్స్ అనేటివి చాలా టైప్స్లో ఉంటాయి. అది ఇంటీజర్ కాన్స్టాంట్స్ అవ్వచ్చు, ఫ్లోట్ కాన్స్టాంట్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ కాన్స్టాంట్స్ అవ్వచ్చు, సింగిల్ క్యారెక్టర్ అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదండి. ఓకే, ఫైన్, ఫెంటాస్టిక్ అండి. ఓకేనా? మరి సి కాన్స్టాంట్ అనేది మనకు ఏమని చెప్తున్నాడండి? మోస్ట్ ఫండమెంటల్ అండ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజెస్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించి మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అండి కాన్స్టాంట్స్ అనేది. ఓకేనా? అలాగే కాన్స్టాంట్స్కి ఇంకొక పేరుని మనము ఇంట్రడ్యూస్ చేసామండి. ఆ పేరుని ఏమంటామంటే లిటరల్స్ అని అన్న కాన్స్టాంట్స్ అంటారండి. ఓకేనా? కాన్స్టాంట్స్ అనేటివి ఎలాంటి డేటా టైప్ అయినా కలిగి ఉండొచ్చు. ఇది లేటర్ వీ విల్ డిస్కస్ అండి. ఓకేనా? హౌ టు డిక్లేర్ ఏ కాన్స్టాంట్స్? ఏ విధంగా డిక్లేర్ చేస్తారంటేనండి, కాన్స్ట్ అనే కీవర్డ్, CONST అనే కీవర్డ్, తర్వాత డేటా టైప్, తర్వాత వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత సమ్ వాల్యూ ఇస్తామన్నమాట. ఈ విధంగా ఈ విధంగా కాన్స్టాంట్ని మనము డిఫైన్ చేస్తామండి. ఎలా అంటే లెట్ మీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కాన్స్ట్ అనేది ఒక కీవర్డ్, డేటా టైప్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంట్, వేరియబుల్ పేరు ఎక్స్, వాల్యూ వచ్చేసి ఎంత అండి 45. ఈ విధంగా కంటిన్యూగా ఒక ఫిక్స్డ్ వాల్యూని మనము క్రియేట్ చేయాలన్నప్పుడు కాన్స్టాంట్స్ అనే వాటిని వాడతామండి. ఓకేనా? సరేనండి. ఇలాగా డైరెక్ట్గా డిక్లేర్ చేయకూడదండి, ఇలాగ బ్రేక్ చేసి కూడా డిక్లేర్ చేయకూడదండి. ఎలా డిక్లేర్ చేయాలంటే కాన్స్టాంట్స్ని ఈ విధంగా కంటిన్యూగా కాన్స్ట్ అనే కీవర్డ్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇలా ఇవ్వాలండి. ఓకేనా? ఫైన్ కదండి. రైట్. కాన్స్టాంట్స్ని ఇంకా యూనివర్సల్ కాన్స్టాంట్స్ అంటే ప్రతి ఒక్కరికి కామన్గా నేమ్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి కామన్ వాల్యూస్ ఉంటాయండి. ఆ వాల్యూస్కి కొన్ని నేమ్స్ని డిఫైన్ చేయాలా అని అన్నప్పుడు వీటినే హ్యాష్ డిఫైన్ కాన్స్టాంట్స్ అంటారు, లేదా మ్యాక్రోస్ అని కూడా అంటారండి. మీకు తెలిసి ఉంటుందండి, మీరు చాలా గ్రేట్ కాబట్టి మీకు ఈ విషయం తెలిసే ఉన్నట్టు. 3.14 అనేది పై అనే వాల్యూ అనమాట. అంటే 3.14కి ఒక నేమ్ని డిఫైన్ చేస్తున్నాం, PI. ఇక్కడ 5కి నెంబర్ 5కి ఏం నేమ్ డిఫైన్ చేస్తున్నామంటే సైజ్. అంటే 5కి బదులుగా ఏం వాడతాం? సైజ్. 3.14 బదులుగా పై అని అనమాట. సో ఇలాగా ఒక నేమ్కి ఒక వాల్యూని డిఫైన్ చేయడాన్ని మ్యాక్రోస్ లేదా హ్యాష్ డిఫైన్ ఫంక్షన్ అంటారు. సో కాబట్టి ఇది కూడా కాన్స్టాంట్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇందాక చెప్పినట్లు కాన్స్టాంట్స్ ఆర్ 2 టైప్స్ అండి. ఏమేమి? న్యూమరిక్ కాన్స్టాంట్స్, క్యారెక్టర్ కాన్స్టాంట్స్. ఇంకోటి కూడా ఇచ్చాను, అది అంత అవసరం లేదండి. / క్యారెక్టర్ కాన్స్టాంట్స్ కూడా ఉంటుంది. ఓకేనా? అలాగే న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఎన్ని రకాలండి? 2 టైప్స్. ఏమేమి? ఇంటీజర్, ఫ్లోట్ కాన్స్టాంట్. ఫెంటాస్టిక్. క్యారెక్టర్ 2 రకాలు, సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ క్యారెక్టర్. ఓకేనా? మరి ఈ ఇంటీజర్ కాన్స్టాంట్స్ అనేది మళ్ళీ 3 రకాలుగా డిఫైన్ చేయడం జరుగుతుంది. డెసిమల్ కాన్స్టాంట్, ఆక్టల్ ఇంటీజర్ కాన్స్టాంట్, హెక్సాడెసిమల్ కాన్స్టాంట్ అని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఏం కథ అనేది విషయం చూద్దామండి. న్యూమరిక్ కాన్స్టాంట్స్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? అట్లీస్ట్ ఒక డిజిట్ ఉండాలండి, ఒక్క డిజిట్ ఉండాలి. ఇందులో కామా ఉండకూడదు, స్పేస్ ఉండకూడదు నంబర్లో. ఓకేనా? అది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఏమి చెప్పలేదంటే డిఫాల్ట్ సైన్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది అండి. ఓకేనా? ఫైన్, ఫెంటాస్టిక్, సూపర్ అండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాన్స్టాంట్స్. న్యూమరిక్ కాన్స్టాంట్స్ ఎన్ని రకాలంటే 2 రకాలు. న్యూమరిక్ ఒకటి, ఇంటీజర్ కాన్స్టాంట్స్ ఒకటి, ఫ్లోట్ కాన్స్టాంట్స్ ఒకటి అని ఆల్రెడీగా చెప్పడం జరిగింది. మరి ఇందులో మొదటి సూపర్ హీరో అయిన ఇంటీజర్ కాన్స్టాంట్స్ గురించి చూస్తే, ఇంటీజర్ కాన్స్టాంట్స్ ఆర్ హోల్ నంబర్స్ విచ్ హ్యావ్ నో డెసిమల్ పాయింట్. ఈ యొక్క డెసిమల్ పాయింట్స్ని మనము ఎలాంటి డెసిమల్ పాయింట్స్ లేకోకుండా ఉంటే వాటిని ఏమంటారంటే ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటారు. సో కాబట్టి ఇవి కరెక్ట్ అయినటువంటి ఇంటీజర్ కాన్స్టాంట్స్కి ఎగ్జాంపుల్. ఇవి రాంగ్, ఎందుకంటే పాయింట్లు ఉన్నాయి, సింబల్ వాడారు, స్పేస్ ఇచ్చారు. ఓకేనా? ఫైన్ కదండి. మరి టైప్స్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టాంట్స్లో డెసిమల్ కాన్స్టాంట్స్ అంటే మనం ఇంతకు ముందు రాస్తున్నటువంటి 0 to 9 కాంబినేషన్ ఉంటుంది. ఇందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇలా ఉన్నటువంటి కాన్స్టాంట్స్ని డెసిమల్ కాన్స్టాంట్స్ అంటాం. బేస్ 10 ఫామ్ అంటారు దాన్ని. మరి ఆక్టల్ కాన్స్టాంట్ అంటే బేస్ 8 ఫామ్. అంటే ఇందులో 0 to 7 మాత్రమే నంబర్స్ ఉంటాయి. ఫస్ట్లో 0,
స్మాల్ ఓ లేదా క్యాపిటల్ ఓ అనేది బిగినింగ్లో ఉంటుంది, వీటిని ఆక్టల్ అంటారు. హెక్సాడెసిమల్ అంటే మనకు ఏమవుతుంది, 0 to 9 నంబర్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ ఎఫ్కి లేదా స్మాల్ ఏ టు స్మాల్ ఎఫ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అలాగే స్టార్టింగ్ 0 స్మాల్ ఎక్స్ లేదా 0 క్యాపిటల్ ఎక్స్ అని స్టార్టింగ్ అవుతుంది. వీటిని హెక్సాడెసిమల్ కాన్స్టెంట్స్ అని. ఇంటీజర్లో 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా, ఫైన్, ఫెంటాస్టిక్. మరి ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయండి, ఇది వరకే చెప్పుకున్నాం. డెసిమల్ వాల్యూస్ ఉన్నటువంటి, పాయింట్ వాల్యూస్ ఉన్నటువంటి, సైంటిఫిక్ వాల్యూస్ అయినా, లాంగ్ వాల్యూస్ అయినా, ఫ్లోట్ వాల్యూస్ అయినా, డబుల్ వాల్యూస్ అయినా, వీటన్నిటిని డెసిమల్లో ఉంటాయి కాబట్టి, పాయింట్లలో ఉంటాయి కాబట్టి వీటిని ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఈమెయిల్ అడ్రస్లలో మనకు తెలిసి ఆల్ఫాబెట్స్ అనేటివి తీసుకున్నాం, ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం, అలాగే సింబల్స్ తీసుకున్నామండి. ఇలా 3 కాంబినేషన్స్ తీసుకుంటే వాటిని క్యారెక్టర్ అంటాం. క్యారెక్టర్ అనేది 3 కాంబినేషన్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్, ఈ 3 కాంబినేషన్స్లో ఉంటుంది. క్లియర్ కదండి. క్యారెక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, ఓకే, ఫెంటాస్టిక్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని 2 రకాలు ఉన్నాయి. మరి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ఏమీ లేదండి, ఒక సింగిల్ కోట్స్లో ఓన్లీ 1 లెటర్ మాత్రమే ఉంటే, ఇక్కడ చూపించాను చూడండి ఎగ్జాంపుల్, సూపర్ కదా. సింగిల్ కోట్స్లో ఏ, సింగిల్ కోట్స్లో 9, సింగిల్ కోట్స్లో ప్లస్, ఇలా రాస్తే వీటిని ఏమంటారు, సింగిల్ కోట్లో ఉన్నటువంటి ఓన్లీ 1 లెటర్ రాస్తే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. నాకు ఒక అక్షరం సరిపోదండి, నాది పేరు చాలా పొడవు ఉంటుందండి, నాది చాలా పెద్దదండి అని మీరు అనుకున్నప్పుడు స్ట్రింగ్ కాన్స్టెంట్స్ వాడతాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ enclosed in a double quotations marks are called as స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. నేను ఇక్కడ రాపిచ్చాను చూడండి. సో విజెంటెక్ కంప్యూటర్స్ అయినా, రామన్జీ +19@VTC, వీటిని డబుల్ కోట్స్లో యూజ్ చేశాం కాబట్టి వీటిని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాం. ఓకేనా, ఫైన్ కదండి, రైట్. తర్వాత బ్యాక్ / క్యారెక్టర్స్ అంటే విషయానికి వచ్చేసి ఇవి మనం ప్రోగ్రామింగ్లో ఎక్కువగా వాడతామంటే, అంటే ఇక్కడ /A అంటే ఆడిబుల్ అలర్ట్ అని, అంటే మనకు బెల్ సౌండ్ రావాలన్నప్పుడు, బ్యాక్ స్పేస్ అంటే స్పేస్ కొద్దిగా ఇవ్వాలన్నప్పుడు, ఇలా కొన్ని ఉన్నాయండి. వీటి గురించి మన ప్రోగ్రామ్స్లో క్లియర్గా తెలుసుకుందామండి, నో వరీ. ఓకేనా, దిస్ ఈస్ ద కాన్స్టెంట్స్ క్లాస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అస్. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్. ఇంకా మీకు ఈ కోర్సు గురించి ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ వాచ్ అవర్ వెబ్సైట్, లాగిన్ సీ మై వెబ్సైట్ అండి. ఓకేనా, visiontekcomputers.in/లోకి వెళ్ళండి. ఓకేనా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ కానీ ఏదైనా ఉంటే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ రామన్జీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.